ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికార విపక్షాలు ఈసీని కలిసి ఫిర్యాదులు చేశాయి. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై ఇండియా కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేయగా ప్రజాస్వామ్య సంస్థలపై దాడులకు విపక్షాలు దిగుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న వేళ అధికార బీజేపీ, విపక్ష ఇండియా కూటమి నేతలు ఎన్నికల సంఘం తలుపు తట్టారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని ఇండియా కూటమి నేతలు అభ్యర్థించగా ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేందుకు విపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. మరోవైపు నేడు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల ముగింపుపై ఈసీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని సమాచారం. ఎన్నికల సంఘం అధికారుల్ని కలిసిన విపక్ష నేతలు కౌంటింగ్ వేళ ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను సీసీటీవీ పర్యవేక్షణలో తరలించాలని, వాటిపై తేదీ సమయాన్ని ధృవీకరించాలని కోరారు. లేని పక్షంలో సంబంధిత పోలింగ్ కేంద్రం నుంచి అదే కంట్రోల్ యూనిట్ వచ్చిందని చెప్పడానికి ప్రామాణికత ఏదీ ఉండదని చెప్పారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు సమయంలో క్షేత్రస్థాయి అధికారులు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రజాస్వామ్య సంస్థలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు నేరుగా దాడికి దిగుతున్నాయని, ఎన్నికల ప్రక్రియకు ముప్పుగా పరిణమిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్లతో కూడిన బృందం ఈసీ అధికారుల్ని కలిసింది. స్పష్టమైన ప్రణాళికతో విపక్షాలు సంస్థను, ఆపై సంస్థ పనితీరు, పద్ధతుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలు, వీవీప్యాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. తమ ఓటమికి ఎవరిని బలిపశువు చెయ్యాలా అని చూస్తాయి. ఓటర్ల తీర్పును అంగీకరించేందుకు ఇష్టపడవు అని అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు జూన్ 4న అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.